ఆంధ్రప్రదేశ్లోని నిజామాబాద్ జిల్లాలో పిల్లలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. జనాభా సమస్య, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆడామగ తేడా వంటి సమస్యలు ఉన్నాయి. పిల్లలకు పనిలో పెడతారు. జూదం, గుట్కా, మద్యం వంటి దురలవాట్లకు పిల్లలు లోనవుతున్నారు. బాల్య వివాహాలు, వరకట్నము ఇక్కడి సంస్కృతికి సంబంధించిన ఆచార వ్యవహారం. కొన్ని వందల సంవత్సరాల నుండి పిల్లల బాల్యం ఇక్కడి సమస్య. ఈ సత్యమును మార్చుట కొరకు ఒక చిన్నదైన సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘంను పిల్లలే ప్రారంభించారు. ఈ సినిమాలో ఈ సమస్యలను మార్చుట కొరకు దీనిని వారి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 65 గ్రామాల్లో సంస్కార్ ప్లాన్ బాలసేవా సంఘంను ఏర్పాటు చేసింది. ఈ చిల్డ్రన్ క్లబ్ను BSS అంటారు. ఈ సంఘంలో గ్రామంలోని 10 నుండి 17 సంవత్సరాల లోపు ఏ బాలుడైనా ఈ సంఘంలో సభ్యత్వం పొందవచ్చు. ప్రతి BSSలో ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, 6 కమిటీలు ఉన్నాయి. వారి పదవి కాలం 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. BSSలోని సభ్యులు గ్రామంలోని సమస్యలను తెలుసుకొని వారు వాటికి పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తారు. BSSలోని సభ్యులు ప్రతి వారం లేదా నెలలో వారు కొంత డబ్బును పొదుపు చేస్తారు. BSSలోని కమిటీలన్నీ కలిసి డబ్బును గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు BSS పిల్లలు పశువులు నీరు త్రాగడానికి తొట్టిని కట్టించారు. ప్రభుత్వ సహాయంతో బస్సు వసతిని కల్పించి అనాథ బాలలకు సహాయం చేశారు. ఎప్పుడైతే BSSకు చైల్డ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్ ఫండ్, దీనిని చిల్డ్రన్ ఫండ్ అంటారు. అయితే దీనికి యాక్టివిటీస్కు అధిక ప్రోత్సాహం లభించింది. చిల్డ్రన్ ఫండ్ అంటే ఏమిటో అనురాధ ద్వారా తెలుసుకుందాం. చిల్డ్రన్ ఫండ్ ద్వారా BSS పిల్లలు తమ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. బాలసేవ సంఘం సభ్యులు సమావేశం ఏర్పరచుకొని తమ గ్రామంలో ఉన్న సమస్యలను సంస్కార్ ప్లాన్ సంస్థకు ఫండ్ కొరకు సమస్యను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపిస్తారు. ఫండ్ అందుకున్న తర్వాత సమస్యను పరిష్కరణ దిశగా ప్రయత్నిస్తారు. ప్రాజెక్ట్ డబ్బు రిపోర్ట్ను పిల్లలే రాస్తారు. ఇవన్నీ చేసేది BSS పిల్లలే చూసుకుంటారు. ఇందులో పాత్ర పెద్దలది చాలా తక్కువగా ఉంటుంది. ప్రారంభంలో 9 BSSలకు ఎంపిక చేసి చిల్డ్రన్ ఫండ్ ఇవ్వడం జరిగింది. BSSలోని సభ్యులకు చిల్డ్రన్ ఫండ్ నడపడానికి శిక్షణ ఇచ్చారు. 9 BSSలకు ఎంచుకున్న సభ్యులకు 2 సార్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. మొదటి 2 రోజుల శిక్షణలో పాల్గొన్న సభ్యులకు వారు వెతికిన వారి గ్రామంలోని సమస్యలున్నాయి. ఏవైతే సమస్యలు రాశారో ఆ సమస్యలను, ప్రధానమైన సమస్యలను ముందుగా రాసి తర్వాత వాటిని పెద్దలు చేయాలా, పిల్లలు చేయాలా లేదా ప్రభుత్వం చేయాలా అనే దాని గురించి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత శిక్షణలో మాకు చిల్డ్రన్ ఫండ్ అంటే ఏమిటో చెప్పారు. ఆ శిక్షణలో పొదుపు ఏ విధంగా చేయాలి, డబ్బు ఏ విధంగా ఖర్చు చేయాలి, తర్వాత ప్రాజెక్టు ప్రపోజల్ చేయాలి మొదలగున వాటికి శిక్షణ లభించింది. 9 గ్రామాల BSS సభ్యుల వారికి 7 వేరువేరు ప్రాజెక్టు సమస్యలను ఎంచుకున్నారు. వాటికి పరిష్కారమును, దానికి యాక్షన్ ప్లాన్ను చేశారు. వీరు 9 గ్రామాల BSS పిల్లలు 7 యాక్టివిటీస్ని ఎందుకు ఎంచుకున్నారు? కారణం ఏమిటి? దీనివల్ల ప్రభావం ఏమి ఏర్పడింది? ఈ కారణములను చూసి పిల్లలు కూడా వారి మార్పులు తేగలరు. భవిష్యత్తులో సంస్కారాశ్రమ విద్యాలయంలో చదువు ముగించుకొని బయటకు వెళ్ళే అనాథ బాలల అవసరం కోసం ఈ చిరుకానుక క్యాసెట్లను అమ్మగా వచ్చిన డబ్బులను ఉపయోగించాలనుకుంటున్నాం. వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుండి పాడయింది. ఇప్పుడు BSS పిల్లలు దీనిని చిల్డ్రన్ ఫండ్ నుండి బాగుపరిచారు. దీనిని వారు 2000 రూపాయలు ఖర్చు చేశారు. వారు దానిని రిపేర్ చేయడంలో వారు నది నుండి ఇసుక తెచ్చి మరియు వారే లేబర్ పని చేసి వారి యొక్క ఖర్చును తగ్గించుకున్నారు. అదేవిధంగా స్కూల్లోని పిల్లల సంఖ్య అధికంగా ఉండడం వల్ల స్కూల్ హెడ్ మాస్టర్ చాలా ఆనందంగా ఉంది. సావిత్రి నా పేరు. స్కూల్ పిల్లలు నీరుడు 2000 లేపి మంచిగా ట్యాంక్ కట్టించి నీళ్ళు ఉపయోగపడేటట్టు
స్కూల్ పిల్లలకు మా పక్కిండ్లకు సరిపోయేటట్టు అంతా మంచిగా జరుగుతుంది. మంచిగానే ఉంటున్నది, ఏం ఇబ్బంది లేదు లేలది. లేకుంటే ఏటికెళ్ళి తెచ్చుకున్న వాళ్ళం. పేదరికం, నిరక్షరాస్యత వల్ల కొంతమంది పిల్లలు బడిని మాని పనికి వెళ్ళడం జరుగుతుంది. 9 BSSలలో నుండి 3 BSSలు గ్రంథాలయంను ఎంపిక చేసుకుని బడిమానిన పిల్లలకు ఈ సమస్యను పరిష్కరించుట కొరకు వారు గ్రంథాలయంను ప్రారంభించారు. ఈ గ్రంథాలయాన్ని అదే గ్రామానికి చెందిన BSS పిల్లలు నడిపిస్తున్నారు. దీనికైన ఖర్చు 11,000 రూపాయలు. తుకారాం ఆటోరిక్షా యొక్క క్లీనర్. ఈ గ్రంథాలయం వల్ల అతనికి ఏం ప్రయోజనం ఉందో తెలుసుకుందాం. నాకు చదువుకోవాలని చాలా కోరిక ఉంది, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువుకోలేను. సాయంత్రం పనికే నచ్చి నేను లైబ్రరీకి వచ్చి బుక్కులు చదువుతున్నా. అందువలన నాకు తెలివి పెరిగింది. పేదరిక మరియు నిరక్షరాస్యత గల ప్రజలు గ్రామంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో చాలామంది ఉన్నారు. వారికి ఏమీ తెలియదు. హంగర్గా బాలసేవ సంఘం పిల్లలు చిల్డ్రన్ ఫండ్ నుండి 3,500 రూపాయలు ఖరీదు గల గోడపత్రికను ఎంచుకున్నారు. గోడపత్రికలను వీరు 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఉదాహరణకు మా గ్రామంలో వార్తలు, ఈరోజు కిరోసిన్ ఇస్తున్నారు, ఇంకా బియ్యం కూడా ఇస్తున్నారు, కరెంటు బిల్లుల, గ్రామసభ, రాష్ట్ర వార్తలు, దేశ వార్తలు, విదేశీయ వార్తలు, ఇంకా క్రింది భాగంలో క్రీడల వార్తలు, వాటి ఫలితములను తెలియజేయడం జరుగుతుంది. ఇది గ్రామ ప్రజలందరికీ వార్తలు తెలియజేయుటకు ఇది సులభమైన మార్గం. హంగర్గా BSS పిల్లలు గోడ పత్రికలను ఏ విధంగా నడుపుతున్నారో ఇప్పుడు బాలాజీ ద్వారా తెలుసుకుందాం. మా గ్రామం యందు ప్రతి కుటుంబం వార్తాపత్రికను కొనుక్కోవడం చాలా కష్టం, కానీ ఈ గోడ పత్రిక ద్వారా ప్రతి కుటుంబం చదవగలుగుతుంది. ఇప్పుడు BSSలోని పిల్లవాళ్ళు రోజు ప్రతి ఒక్కరు వార్తాపత్రికను చదివి గోడ పత్రికలో రాస్తారు. ఎవరైతే సభ్యుడు ఉంటారో నిరక్షరాస్యులైన వారికి ఈ వార్తలను చదివి వినిపిస్తారు. గుట్కా మా ప్రదేశంలో ముఖ్యమైన సమస్య. ఎక్కువ సంఖ్యలో పెద్దవారికి మరియు చిన్నపిల్లలకు హెడేక్షన్ అవుతుంది. ఘన్పూర్ BSS పిల్లలు గుట్కా సమస్య పైన వివిధ గ్రామాలలో కళా ప్రదర్శనల ద్వారా గ్రామాభివృద్ధి సాధించుట కొరకు ప్రయత్నం చేస్తుంది. కానీ చిక్కడపల్లి BSS పిల్లలు ఈ సమస్యను దేశంలో అత్యున్నతమైన అధికారులకు పోస్టు కార్డు రాసి పంపడం జరిగింది. ఇతడు శివశంకర్. ఇతడు చిక్కడపల్లి BSS యొక్క సభ్యుడు. ఇతని ద్వారా తెలుసుకుందాం. గుట్కా సమస్య గ్రామ సమస్య మరియు దేశ సమస్య కాబట్టి మేము చిల్డ్రన్ ఫండ్ ద్వారా 5,000 రూపాయలు తీసుకొని 6,000 పోస్ట్ కార్డ్స్ కొన్నాం. అయితే వీటిని 6,000 మంది పిల్లలచే రాయించాం. కానీ మా ఊరిలో 6,000 మంది పిల్లలు లేరు కాబట్టి మేము వివిధ గ్రామాల పిల్లల చేత రాశాం. అయితే దీనిలో గుట్కా నిషేధం కోరుతూ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు గవర్నర్కి, ముఖ్యమంత్రి గారికి రాశాం. అయితే దీన్ని నవంబర్ 14వ తేదీన పోస్ట్ చేశాం. ఇంతవరకు అక్కడి నుండి జవాబు రాలేదు. ఈ ఉదాహరణలను చూసి పిల్లలు కూడా వారి మార్పులు తేగలరు. ఇది ప్రతి చిల్డ్రన్ ఫండ్ ఉన్న గ్రామాల్లోనే కాకుండా చుట్టుప్రక్కల BSS కూడా ఇస్తే బాగుంటుంది. దీని ద్వారా విదేశాల్లో కూడా తెలుస్తుంది. మా పిల్లల్లో శక్తి ఉన్న ఆలోచిస్తాం, మా జీవితం మారుతుందని. మరియు చిల్డ్రన్ ఫండ్ చూపిస్తూ పిల్లల చేతిలో ఓ చిన్న పైసా కూడా చాలా మార్పు తెస్తుంది. ఎందుకంటే వారిలో మేము ఈ పని చేయగలుగుతాం అన్న నమ్మకం కలుగుతుంది. వారిలో పట్టుదల, తెలివి, ఐక్యతను కలిగి ఉంటారు. కావున మేము ఆశించేది ఏమిటంటే మా పనుల నుండి ఇతర పిల్లలకు ఇన్స్పైర్ చేస్తున్నారు. అదేవిధంగా వారు కూడా మా పనులను చూసి వారికి పనిలో ప్రోత్సాహం కావాలి. అదేవిధంగా పెద్దవారి ప్రోత్సాహం ఆధారం ఉండాలి.